హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 64కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించిన చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి యంత్రము, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఏదైనా చిత్రం సహాయంతో సొంత కథ, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు కూడా ఏదైనా చిత్రం సహాయంతో సొంత కథ అనే అంశాలు ఇవ్వబడ్డాయి. వీటిపైన మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని ఆ విద్యార్థులతో చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా 3 గ్రూపుల వారికి కూడా లైబ్రరీ పుస్తకం నుంచి ఒక కథ అని ఇవ్వబడింది. ఆల్రెడీ నేను నిన్న రాఖీ కథను వివరించడం జరిగింది. అదే కథను ఈరోజు మా విద్యార్థులు చదివారు. నేను చెప్పుకున్న కథ పేరేంటి? ఓకే, ఈరోజు మీరు చదవండి అమ్మా. కథ పేరు రాఖీ. మరుసటి రోజు రాఖీ పండుగ జరుపుకునేది ఉన్నది. మా చుట్టుపక్కల ప్రతి పరిసరాల్లో చాలా సందడిగా ఉన్నది. అందరూ రాఖీలు మరియు మిఠాయిలు కొంటూ ఉన్నారు. సోనీ మరియు మీనా కూడా రాఖీలు కొన్నారు. ఓకే, నెక్స్ట్ చదవండమ్మా. మరుసటి రోజు రాఖీ ఎవరికి కట్టాలి అని వాళ్ళిద్దరూ ఆలోచిస్తున్నారు. మీనా ఎవరికి రాఖీ కట్టాలి అని వాళ్ళ అమ్మను అడిగింది. నువ్వు నీ ప్రియమైన చెల్లెలి సోనీకి రాఖీ కట్టాలి అని వాళ్ళ అమ్మ చిరునవ్వుతో సమాధానం చెప్పింది. నెక్స్ట్ ఇంకొకరు చదవండి. ఇంతకు ముందే నువ్వు పడిపోతుంటే సోనీ కాపాడింది కదా అని తను మళ్ళీ చెప్పింది. ఆ తరువాత సోనీ తన చెయ్యి వీణ దగ్గరికి చూపిస్తూ రాఖీ ఇక్కడ కట్టాలని అని చెప్పింది. వెంటనే మీనా తన చెల్లికి రాఖీ కట్టి సంతోషపడింది. తర్వాత యాక్టివిటీ చిత్రాల క్యాలెండర్. ముందుగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఈ చిత్రాల క్యాలెండర్ను ఉపయోగించి అందులో ఉన్న వ్యక్తుల వస్తువుల పేర్లను అడిగి చెప్పించి రాయించాలి. అమ్మా, ఇప్పుడు ఈ చిత్రాల క్యాలెండర్ చూస్తున్నారు కదా. ఈ క్యాలెండర్లో ఇక్కడున్న వస్తువుల పేర్లు అలాగే వ్యక్తుల పేర్లు మీరు ఏమైతే రాయాలనుకుంటున్నారో రాయండి అమ్మ పేర్లు. ఫస్ట్ ఏమేమి వస్తువులు ఉన్నాయో చూడండి. పుస్తకాలు అని రాయాలి. రాసేయండి పుస్తకాలు. రాయండి. ఆ కొమ్మిస్తే పూ సా కింద తా ఒత్తు రావాలి. పుస్తకాలు. ఇంకా సంచి. రాయి సంచి. సాగుతున్నా పెడితే రాసారా? ఇంకా కళ్ళజోడు. ఓకే, రాయండి కళ్ళజోడు. కళ్ళ అలా రాయాలి. అలా కింద అలా ఒత్తు రావాలి. కళ్ళజోడు. జోడు.
డాక్యుమెంట్. నెక్స్ట్ ఇంకా ఏం కనిపిస్తున్నాయో అన్నీ రాయండి అమ్మ. వస్తువుల పేర్లు, అలాగే ఇక్కడ ఉన్నారు కదా ఇంకా వ్యక్తులు కూడా టోపీ రాసేయండి. కరెక్షన్ చేస్తాను. పుస్తకాలు, సంచి, కళ్ళ జోడు, పిల్ల, అమ్మాయి అని రాయొచ్చు కదా. రాసే మేడం అమ్మాయి. ఇదేంటిది? కుర్చీ అంటారు, కుర్చీ అంటారు, కుర్చీ. బల్ల, లా కింద లావత్తు, చెప్పులు, పావత్తు. ఇదేంటిది? అమ్మాయి. అమ్మాయి ఇలా రాయాలి. మాకు దీనికి వస్తే మేము ఆ కింద మా వత్తు ఈ. ఇది అబ్బాయియా? అబ్బాయి. గ్రంథాలయమా ఇది? గ్రంథాలయం. గ్రంథాలయం. ఓకేనా? ఇదేంది? టోపీయా? టోపీ ఇలా కదా రాసేది? పూ రాసు. కథల పుస్తకాలా? కథల పూ రాయాలి, ఊ కాదు. పుస్తకాలు. అమ్మాయియా? మా అమ్మాయి. తాత. ఇది అబ్బాయియా? బాగా దీర్ఘము, బా కింద బావత్తు. పాప. ఇది ఇదేంటమ్మా? ఓకే. తరువాత మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ విద్యార్థులతో చిత్రాల క్యాలెండర్ సహాయంతో వాక్య రూపంలోనూ మాట్లాడించటం, అలాగే రాయించటం కృత్యాన్ని చేయించాలి. ఓకే అమ్మా, ఇక్కడ మీకు చిత్రాల క్యాలెండర్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కథ రూపంలోనన్నా రాయండి మీరు. ఓకేనా? ఇది మొత్తాన్ని అబ్జర్వ్ చేసి ఒక స్టోరీ లాగన్నా రాయండి, లేదా ఇక్కడ ఉన్న సన్నివేశాన్ని వాక్యాల లాగన్నా రాయండి. ఓకేనా? చాయిస్ ఈజ్ యువర్స్. వాక్యాల్లాగా కానీ లేదా రాయండి, ఎన్నో కొన్ని రాయండి, రాయగలిగినన్ని రాయండి, లేదా కథలాగా రాయండి, లేదా వాక్యాల్లాగా రాయండి. స్టార్ట్ చేయండి. చూడకండి, ఎవరికి వాళ్ళు ఓన్గా రాసేయండి. రాసావా? ఎన్ని రాసావు? 7. అక్కడ పుస్తకాలు ఉన్నాయి. ఊకు సున్నా అవసరం లేదమ్మా, ఉన్నాయి. అక్కడ పిల్లలు చదువుతున్నారా? చదువు. అబ్బా, వెరైటీకి రాసావే. ఈ ఊ కాదు, ఆ కొమ్మిస్తే ఊ. చదువుతున్నారు. అక్కడ ఆమె పుస్తకాలు పట్టుకొని కాదుగా, పట్టుకొని వెళుతుంది. మధ్యలో లూ రావాలి. వెళుతుంది. అక్కడ ఆమె పుస్తకాలు చదువుతుంది. ఇది ఇక్కడ రాసాను చూసావా? చదువుతుంది అని రాయాలి. ఓకేనా? అక్కడ పుస్తకాలు చాలా ఉన్నాయి. సున్నా ఉండదు ఎప్పుడు. ఉన్నాయి. అక్కడ ఒక తాతయ్య. ఇక్కడ దీర్ఘం ఇయ్యాలి. తాతయ్య. అక్కడ ఒక తాతయ్య వెళుతున్నారు. వేకి పొళ్ళు అవసరం వల్ల వే కాదుగా, వెళుతున్నారు. అక్కడ తెలుగు పుస్తకాలు ఉన్నాయి. నువ్వెన్ని రాసావు? 9. అక్కడ పుస్తకాలు. ఇదేంటిది? దుకాణాలు అంటే దూకి ఒత్తేందుకు దూ అని అనం కదా. దుకాణాలు ఉన్నాయి. అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు. ఇక్కడ చిన్న అవసరంలో ఉంటున్నారు. అక్కడ ఒక ఆమె ఉంది. అక్కడ ముసలాయన అంటాం అనుకో, యా కింద అవసరంలా. ముసలాయన. వెళుతున్నాడు. అక్కడ పిల్లలు ఉన్నారు. అక్కడ గ్రంథాలయం ఉంది. గ్రంథాలయం అంతే, యా కింద యావత్తు. అక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి. అక్కడ చందమామ
చందమామ కథలు ఉన్నాయి. అక్కడ ఒక ఆమె పుస్తకాలు చదువుతుంది. అక్కడ ఒక తాతయ్య. నువ్వు ఫస్ట్ తాగిదే తాతయ్య అంటావా తాతయ్య అంటావా? తాతయ్య. ఇలా వెళ్తున్నారు. అక్కడ రకరకాల పుస్తకాలు ఉన్నాయి. ఆమె 2 పుస్తకాలు తీసుకున్నది. అక్కడ గ్రంథాలయం ఉన్నది. అక్కడ ఒక అబ్బాయి కళ్ళజోడు ఇలా కాదు, అయినా లావొత్తు ఇది ఇస్తారా? ఇది కానీ లావొత్తు ఆ లావొత్తు. స్వప్న. అక్కడ చందమామ. ఇక్కడ ఈ మామకి దీర్ఘం ఇవ్వాలి, ఇక్కడ అవసరం లా. చందమామ మామ అంట, మామా కాదు. అక్కడ సింహం బొమ్మ ఉంది. అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు. టూకుసున్నాయి ఎందుకు? ఒక ఆమె చిన్న పిల్లని పట్టుకున్న ఆమె 3 బుక్కులు అని ఎందుకు? బుక్స్ అనేది ఇంగ్లీష్ వర్డ్ కదా, పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు తీసుకొని వెళ్తుంది. ఓకే. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి నా జత ఎవరు? పేరేరా నా పేరేరా నా జత ఎవరు? ఏరా ఎరా. ఏరా. నెక్స్ట్. నా పేరేనా నా జత ఎవరు? నా పేరేసా నీ జత నేనే. ఓకే. నెక్స్ట్. నా పేరే నా జత ఎవరు? నా పేరేలా నీ స్నేహితుడు నేనే. అలా. నా పేరేగా నా జత ఎవరు? నా పేరేదా నీ జత నేనే. కదా. నా పేరేము నా జత ఎవరు? నా పేరేట నీ జత నేను. ఊట. తరువాత ప్రాసపదాలాట. ఓకే అమ్మా, ఇప్పుడు మనం ఆడబోయే ఆట ప్రాసపదాలు. ప్రాసపదాలంటే తెలుసా? ఏంటవి? ఒకేలాగా పలికే పదాలు. ఆమెమో ఎగ్జాంపుల్స్ చెప్తుంది. పోయినసారి మనం ఆల్రెడీ బోర్డు మీద రాసాం. ఈసారి మీరు ఓరల్గా చెప్పండి. నేను అడిగిన పదానికి ప్రాసపదం చెప్పాలి. ఓకేనా? కరం, వరం, బండ. ఓకే, అవన్నీ. నెక్స్ట్ పంట. ఎందుకంత గట్టిగా అరుస్తావు? స్లోగా చెప్పు. వంట. ఇంకా కళ, బల, తల. నెక్స్ట్ దారం, వారం. ఓకే. గొడుగు, ఓకే ఓకే. ఇంకా తలుపు, తలుపు. ఓకే ఓకే ఓకే. వెరీ గుడ్. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి న్యూస్ పేపర్లోని వర్షపాతం, మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో మార్కెట్, స్కై గ్రూప్ వాళ్ళతో కొలతలు, వీరి స్థాయికి అనుగుణంగా ఈ అంశాలపైన వారితో గణిత సంభాషణ అనేది చేయించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యా పోలిక. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఆరోహణ అవరోహణ క్రమం నేర్పించాలి. ఓకే అమ్మా, ఇప్పుడు మీ దగ్గర నెంబర్స్ ఉన్నాయి కదా, 4 డిజిట్ నెంబర్స్. ఇప్పుడు దీపిక నువ్వు వెళ్ళి ఆ నెంబర్స్ని ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో పెట్టు. అసెండింగ్ ఆర్డర్లో పెట్టి చూద్దాం. అక్కడున్న నెంబర్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి. వాళ్ళని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి నువ్వు. ఎంత ఆ నెంబర్ ఎంత? 3123. ఓకే. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి అరేంజ్ చేయాలి? స్మాల్ టు బిగ్. ఓకే, వెరీ గుడ్. తన నెంబర్ ఎంత? 4529. ఓకే.
4,934. ఓకే. ఎంత? 5,156. ఓకే. 5,545. 5,554. ఓకే. తన కరెక్ట్గానే పెట్టింది అసెండింగ్ ఆర్డర్లో? కరెక్టేనా? మా డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎందుకు చేంజ్ చేయక్కర్లా? బిగ్ టు స్మాల్, ఇది స్మాల్ టు బిగ్ కదా ఇటువైపు. ఈ బిగ్ ఇటు నుంచి అయితే అసెండింగ్ ఆర్డర్, ఇటు నుంచి వెళ్తే డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా? నోట్ చేసుకోండి బుక్లో. తర్వాత మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ విద్యార్థులతో స్థాన విలువలు విస్తరణ రూపాన్ని చార్ట్ ద్వారా నేర్పించాలి. తర్వాత చతుర్వేద ప్రక్రియలు, ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి భాగాహారపు పద సమస్య నిష్ఠాల ద్వారా, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి మల్టిప్లికేషన్ అండ్ భాగాహారాలపై వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి చేయించాలి. A car has 4 wheels. How many wheels will 540 cars have? ఒక కార్ కి 4 wheels ఉన్నాయట. అట్లా 540 కార్స్ కి ఎన్ని ఉన్నాయి? ఎన్ని వీల్స్ ఉంటాయి? ఏం చేయాలి మనం? మల్టిప్లికేషన్. డిజిట్స్ పెద్దగా వేయి కొంచెం. చెప్పు. 4 4 ఆర్ 16 అలా చెప్పాలి. 4 16. 6 కొట్టేసుకుని ఇక్కడ వేసుకోవాలి. 4 5 20 ప్లస్ 1 కూడా కలపాలి. 21. ఎన్ని వీల్స్ ఉంటాయి మొత్తం? 2160. ఓకే, గో. 60 mangoes were distributed among 10 boys. Each హౌ మెనీ mangoes each boy గాట్? got? అంటే ఏంటి అసలు అర్థం ఏంటి? 60 mangoes ఉన్నాయి, 10 boys కి సమానంగా పంచిపెట్టారు. అయితే ఒక్కొక్క అబ్బాయికి ఎన్ని మ్యాంగోస్ వచ్చాయో కనుక్కోవాలి. ఏం చేయాలి మరి ఇక్కడ? డివిజన్. ఎందుకు డివిజన్ చేయాలి? ఈక్వల్ షేరింగ్ వచ్చినప్పుడు డివిజన్ చేయాలి. ఓకే, చేయి. సిక్స్ 10 60. ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మ్యాంగోస్? ఒక్కొక్క అబ్బాయికి ఎన్ని వస్తాయి? 6. ఈచ్ బాయ్ గాట్ 6 మ్యాంగోస్ అని రాయాలి. ఓకేనా? తర్వాత యాక్టివిటీ ఆటలు, ఇందులో స్ట్రీమ్ అండ్ మౌంటైన్ వాళ్ళకి మ్యాథ్స్ మ్యాజిక్ గేమ్, స్కై గ్రూప్ వాళ్ళకి బిజినెస్ గేమ్ అనే ఆటలు ఇవ్వబడ్డాయి. ఓకే పిల్లలు, అక్కడ నేను 111 నుంచి 117 వరకు వరుసగా నంబర్స్ అనేవి వేశాను. సో 111 దగ్గర ఏమి రాశాను? ఎదురుగా 13 రాశాను. నెక్స్ట్ 112 ఎదురుగా 24 రాశాను. అలా ప్రతి నెంబర్ ఎదురుగా ఒక నెంబర్ వేశాను. సో మీరు వాటిని అబ్జర్వ్ చేస్తూ 117 ఎదురుగా ఏ నెంబర్ వస్తుందో గెస్ చేయాలి. ఓకేనా? రెడీగా ఉన్నారా? వెళ్ళమ్మా. వెరీ గుడ్. ఎలా గెస్ చేసావు చెప్పు. ఇక్కడ 116 కి 68 రాశారు. 117 కి 79 వేయాలి. అదే ఎందుకు వేయాలి 79? 16 కి 1 to 9 నంబర్స్ కి వేయాలి. మనం చూద్దాం మేడం. వెళ్ళి చెప్పు. ఇక్కడ 1 ఉంటే 1 వేశారు. 3 కా నుంచి 9 దాకా ఈ నెంబర్ ఇటు వేశారు. ఇక్కడ ఉన్న నెంబర్లు ఇక్కడ వేశారు. ఇక్కడ వేశారు. అక్కడ ఏం జరిగిందంటే లాస్ట్ డిజిట్ ఇటువైపు ఫస్ట్ డిజిట్ వేసాం. ఆ డిజిట్స్ అన్ని ఎడిషన్ చేసి సెకండ్ ప్లేస్లో వేసాం. అక్కడ చూసారా? లాస్ట్ డిజిట్ ఏంటి? 7ని ఫస్ట్ ప్లేస్లో వేసాం. తర్వాత 7 + 1 8, 8 + 1 9. ఓకేనా? దగ్గర ఎంత అమౌంట్ ఉంది? 10,000 రూపీస్ ఉన్నాయి. ఓకే, షాప్కి వెళ్ళావు నువ్వు మరి? ఎస్ మ్యామ్. ఓకే, నీకు కావాల్సిన ఐటమ్ సెలెక్ట్ చేసుకో. వీటిలో ఏం కావాలి?
వీటిలో ఈ పప్పు ఎంత కాస్ట్ ఎంత అడగకుండానే కాస్ట్ ఇచ్చేస్తాం ఎంత మనీ. 9121. మరి ఇంక తగ్గించి అడుగు, రౌండ్ గా తగ్గినండి కొంచెం. 9000 చేయండి అని చెప్పు. ఏదో రకంగా మాట్లాడాలి కదా, నువ్వు వినట్లేదా? 9100 అయితే ఇస్తా. ఇవ్వండి 9050కైనా ఉండండి. సరే 9100 ఇప్పుడు 900 అవుతుంది మీకు. రిమైనింగ్ తనకి ఎంత అమౌంట్ వస్తుంది మరి? 900. ఓకే, ఏం చేయాలి, ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి అక్కడ? సబ్ట్రాక్షన్. ఓకేనా, సరిపోయిందా? ఎస్ మ్యామ్. ఓకే, ఇంకేమైనా తీసుకుంటావా 900తో? 900తో ఈ యాపిల్స్ 5 తీసుకుంటాం. 5 యాపిల్స్ అంట. ఒక్కొక్క యాపిల్ అంతా అక్కడ 75 రూపీస్. 75 రూపీస్. 5 యాపిల్స్ కాస్ట్ ఎంత? ఎంతలో చేయాలి? మల్టిప్లికేషన్. ఓకే, 375 రూపీస్. 375 రూపీస్ అంటే ఇవ్వు. 400 ఇచ్చావా? సో దానికి రిమైనింగ్ అమౌంట్ ఎంత వస్తుంది? 400 లోంచి 25. ఓకే, 25 ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇందులో మొదటి 10 మినిట్స్ యాక్టివిటీ టాక్ ఆన్ క్లాస్ రూమ్. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఐడెంటిఫై ఆబ్జెక్ట్స్ ఇన్ ద క్లాస్ రూమ్, తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి డిస్క్రైబ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద క్లాస్ రూమ్, నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి స్పీక్ 4 to 5 లైన్స్ ఆన్ ద క్లాస్ రూమ్ అని ఇవ్వటం జరిగింది. అలాగే నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి రివిజన్. ఇక్కడ మనకి మౌంటైన్ వాళ్ళకి 15 వర్డ్స్, స్ట్రీమ్ వాళ్ళకి 10 వర్డ్స్, స్కై గ్రూప్ వాళ్ళకి 20 వర్డ్స్ అనేవి ఈ స్కూల్ రిలేటెడ్ వర్డ్స్ అనేవి ఇవ్వాలి. సి నాది ఈఆర్ ఎరేజర్ ఓకే, నెక్స్ట్ ఎవరమ్మా రండి? notebooks, pins, white out, clips, slabs, క్లిప్స్, pencil, CASE, కేస్, పెన్సిల్ కేస్. pencil case, నెక్స్ట్ STAPLS, stapler, BAG, bag, CLIT, clipboard, BOARD, board, clipboard, HOLE, PU, NCHEY, R, puncher, హోల్ పంచర్ రా. puncher, హోల్, HOLE హోల్, HOLE, PUNCHER పంక్చర్, హోల్ పంచర్. puncher, BOARD, board, ఓకే, నెక్స్ట్ charter, color pens, క్రేయాన్స్, crayons, paper, cover. ఓకే. తర్వాత వచ్చేసి గేమ్ స్కూల్ ఆబ్జెక్ట్ హంట్ అని ఇవ్వబడింది. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో
మనం స్లిప్స్ మీద కొన్ని క్లాస్ రూమ్ రిలేటెడ్ వర్డ్స్ అలాగే కొన్నిటిపైన అదర్ వర్డ్స్ రాసేసి వాటిలోంచి క్లాస్ రూమ్ రిలేటెడ్ వర్డ్స్ని తీపించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో ఆ వర్డ్ని చదివించాలి. స్కై గ్రూప్ వాళ్ళతో ఆ వర్డ్ పైన ఒక సెంటెన్స్ అనేది చెప్పించాలి. నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ రీడింగ్. ఇందులో భాగంగా 3 గ్రూపుల వారికి ఇవ్వబడిన పారాగ్రాఫ్స్ మనం బోర్డు పైన రాసి ఆ విద్యార్థులతో చదివించి వారి నోట్బుక్లో రాయించాలి. School is where we learn. Teachers help us. We learn many subjects in school. We play and read. School teacher నాలెడ్జ్, skill and discipline. It helps children grow and learn values. వెరీ గుడ్, వాల్యూస్. ఈ విధంగా మనకు డే 64కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.